అమ్మన్న అమ్మను భాస్కర్ స్వాగతం చెప్తూ ధన్యవాదాలు చెప్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర దేశంలో రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టుల యొక్క పనిచేసినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలుసు. గత ఫిబ్రవరిలో భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి కమిటీ దాంట్లో భాగంగానే రాష్ట్రంలో కూడా 2 కమిటీలుగా ఉండి పనిచేస్తున్నటువంటి రాష్ట్రంలో కూడా ఏకీకరణ పూర్తి చేసుకోవాలని చెప్పి మే 22, 23, 24 తేదీలో పంజాబ్ చండీగఢ్లో జరిగినటువంటి పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో ఏకీకరణ రాష్ట్ర నిర్మాణ సదస్సు మన చింతల్ బ్రిడ్జి దగ్గర ఉండబడినటువంటి అల్పాహార ఫంక్షన్ హాల్లో చెప్పండి ఎంసీపీఐ పార్టీ 2018 నుంచి కొన్ని భిన్నాభిప్రాయాలు కలిగి 2 కమిటీలుగా పనిచేయడం అనేది జరిగింది. ఇది సరైనటువంటి ప్రయాణం కాదు. ఒకే కార్యక్రమము ఒకే నిబంధనల్ని అంగీకరించి పనిచేస్తున్నటువంటి పార్టీ చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు వచ్చినంత మాత్రాన వేర్వేరు కమిటీలుగా ఉండి పనిచేయడం వలన మనము ప్రజా ఉద్యమాన్ని దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది నష్టం జరుగుతుందని చెప్పి ఈ మధ్యకాలంలో ఫిబ్రవరి 23, 24 తేదీలో రాజస్థాన్ జోధ్పూర్లో ఆల్ ఇండియా ఏకీకరణ సదస్సు జరిగింది. ఆ సదస్సులో కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు కార్యదర్శిగా కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో ఎన్నిక కావడం అనేది జరిగింది. చండీగఢ్లో మే 22, 23, 24 తేదీలో కేంద్ర కమిటీ సమావేశం జరిపి రాష్ట్రాలలో కూడా ఏకీకరణ సదస్సులు జరిపి ఒకే రాష్ట్ర కమిటీ ఒకే రాష్ట్ర కార్యదర్శి ఎన్నికను చేసుకోవాలని చెప్పి కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఎంసీపీఐ పార్టీ ఏకీకరణ రాష్ట్ర నిర్మాణ సదస్సును మన చింతల్ బ్రిడ్జి దగ్గర ఉండబడినటువంటి అల్పాహారం ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎంసీపీఐలో భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి కమిటీ ఏకీకృతమైంది. ఒక ఎంసీపీఐ ఏకీకృతమే కాకుండా దేశంలో ఉండబడినటువంటి అనేక కమ్యూనిస్ట్ పార్టీలతోటి పార్టీ అగ్రనాయకత్వం చర్చల్లో ఉంది. దాంట్లో భాగంగా దాని ప్రజా సంఘాల ఏకీకరణకు కూడా కమిటీ నిర్ణయాలు తీసుకొని పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరొక 8 రాష్ట్రాల్లో అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై బూర్జువా పార్టీలు ప్రత్యామ్నాయం కాదు. ఈ బూర్జువా పాలక వర్గ పార్టీలన్నిటికీ కూడా కమ్యూనిస్టు వామపక్ష ప్రజాస్వామ్య పార్టీలే ప్రత్యామ్నాయం అనేటువంటి ఒక లక్ష్యానికి కట్టుబడి ఎంసీపీఐ పార్టీ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. 29 తర్వాత మరింత తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాల్ని ప్రజా పోరాటాల్ని బలోపేతం చేసుకునేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ఏకీకరణ సదస్సును విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు